నేను పాపిని కాదు, మేము పాపులం కాదు, పాపులు వేరుగా ఉన్నారు, వాళ్ళు గొర్రెలు అనే చెప్పేవారందరికీ ఒక విషయం ఏంటంటే, నువ్వు పాపివి కానప్పుడు నువ్వు పుష్కర స్నానాలు, పుణ్యనది స్నానాలు, గోదానాలు, భూదానాలు, దక్షిణలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వెక్కడ దర్శనానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడ దర్శించాల్సిన అవసరం లేదు. ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు పుణ్యం వస్తుంది అనే మాట వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు పాపివి కానప్పుడు నువ్వు ఫ్రీగా స్వర్గానికి వెళ్తావు. ఒకవేళ నువ్వు పాపివి అనే ఆలోచన నీలో ఉందంటే, ఆ భయం నీలో ఉందంటే నువ్వు స్వర్గానికి వెళ్ళవు అని అర్థం. ఒకటి క్లారిటీకి తీసుకొచ్చుకోండి. ఒక క్లారిటీ ఏంటంటే, మొదట నువ్వు పాపివా కాదా? భయం వేస్తే నువ్వు ఖచ్చితంగా పాపివి. పాపానికి పరిష్కారం చేయాలి తప్పకుండా. అది యేసుక్రీస్తు ఒకడే చేశాడు. నేను పాపిని కాదు అనేవాడు మూర్ఖుడు, నేను పాపిని నేను వదిలించుకుంటాననేవాడు తెలివిగలిగినవాడు.